హాయ్, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. నిన్నటి నుంచి మీడియాలో చాలా పెద్ద రచ్చరచ జరిగిపోతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూముల్ని కాజేశాడు, ఆ అటవీ భూముల్లో రోడ్లు వేసాడు, ఇదంతా కూడా చాలా పెద్ద స్కామ్ జరిగిపోయింది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. అయితే సడన్గా ఈ అంశాలు మీడియాలో సెంట్రల్ పాయింట్గా మారడానికి కారణం ఏంటి? ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే సరే, ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇందులో పొలిటికల్ అంశాలు మాత్రమే కాకుండా క్రికెట్ రివ్యూలు, సినిమా రివ్యూలు, అలాగే వేదాంత ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు రాగానే అప్డేట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత లేదు, మాకు ఓన్లీ పొలిటికల్ వీడియోలు మాత్రమే కావాలంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది. పొలిటికల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. సరే, ఈరోజు ఇంకా అసలు మెయిన్ వీడియోలోకి వెళ్తే, సడన్గా ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీడియా ఎందుకు అంత ఫోకస్ చేస్తుంది అనేది ఆలోచించాల్సిన అంశం. ఎక్కడైనా సరే తప్పు జరిగితే మీడియా దాని మీద పోరాటం చేస్తుంది, మీడియా దాని మీద ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వెల్ అండ్ గుడ్. అయితే ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న ఏదైతే మీడియాలో వచ్చిన అంశం ఉందో, ఇది ఈరోజు ఏమన్నా చేశారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పోనీ కొత్తగా చేశారా? ఎప్పుడో వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎప్పుడో చేసింది. ఆ రోజు ఇదే మీడియా ఆ రోజు ఎందుకని దీన్ని ప్రజల్లోకి తీసుకురాలేదు? పాయింట్ 1. సరే, ఇదే మీడియా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. 7 నెలల ముందే ఎందుకు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ప్రజల్లోకి తీసుకురాలేదు? ఈరోజు సడన్గా ఈ విషయాలన్నీ కూడా సడన్గా పెద్దిరెడ్డి గారికి సంబంధించిన విషయాలన్నీ కొత్తగా ఎందుకని ఈ మీడియాకి కనపడినాయి? నిన్న ఒక ఛానల్లో ఒక తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నాడు. అసలు నాకు చూసి నవ్వు వచ్చిందండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 75 ఎకరాలు ఆక్యుపై చేశాడంటే, 75 ఎకరాలు ఏంటి, ఆయన కొన్ని వందల ఎకరాలే ఆక్యుపై చేశాడు అని అంటున్నాడు. సరే, అన్ని 100 ఎకరాలు ఆక్యుపై చేశాడు, అది సరే. మరి అప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మరి దానికి ఆయన ఏ సమానం చెప్తాడు అనేది వేరే విషయం. అంటే ఈ 75 ఎకరాలు మాత్రమే కాదు, ఎంతో ఉంది, మేము నవ్వుకున్నాము 75 ఎకరాలు అంటే ఆయన చెప్తున్నారు. అంటే అందరికీ తెలిసిన విషయం ఇది. కొత్తగా దీని మీద ఎందుకని ఫోకస్ చేయాల్సి వచ్చింది ఒక మీడియా? ఇది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఆయన తప్పు చేశాడు, రామచంద్రారెడ్డి గారు తప్పు చేశారు, దాని మీద చర్యలు తీసుకోవాలి, అదంతా ఓకే. కానీ 7 నెలల తర్వాత ఎందుకని ఈ ప్రయత్నం, ఈ అంశాలు ఫోకస్లోకి వస్తున్నాయి అనేది అసలు మెయిన్ క్వశ్చన్. ఓకే, ప్రభుత్వానికి మీడియాలో వచ్చింది, మీడియాలో రాగానే ప్రభుత్వం రొటీన్గా ఏదో ఒక కమిటీ వేస్తున్నామని చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో అందరినీ దాని మీద ఏంటి మాకు నివేదిక ఇవ్వమని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏదో ఒక కమిటీని వేస్తామన్నారు. ఏదో కొద్దిగా హడావిడి జరుగుతుంది. అది రొటీన్గా జరిగే హడావిడి. అయితే ఇదే తెలుగుదేశం వాళ్ళు కానీ, కూటమి వాళ్ళు కానీ ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చేశారని చెప్పి చాలా మాట్లాడారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అయితే ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇది క్వశ్చన్ మార్కు. మీడియా ఇప్పుడు స్పెషల్గా దీని మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటనేది రెండో క్వశ్చన్ మార్క్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఒక సాఫ్ట్ కార్నర్తో ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి కారణాలు ఏంటనేది తెలియదు. చంద్రబాబు నాయుడు గారి మీదే పొంగనూరు ఏరియాలో రాళ్లదాడి కూడా జరిగింది. అయినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకనో పెద్దగా సుముఖత చూపించట్లేదు అనేది ఒక వర్గం మాట్లాడుతున్న మాట. ఆ నేపథ్యంలో ఇప్పుడు
ఒక పక్కన ప్రభుత్వంలో చాలా పెద్దగా సీరియస్గా తీసుకొని పరిస్థితుల్లో మళ్ళీ ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలో నుంచి ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి మరి? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే ఎప్పుడోనే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళు అన్ని తగలబడిపోయినాయి. అప్పుడు ఏకంగా హెలికాప్టర్లోనే ఒక అధికారిని పంపించారు, ఏదో 4-5 రోజులు హడావిడి చేశారు, సిట్ అన్నారు, సిట్ వేసామన్నారు. ఇంకేముంది అసలు ఎదుగా అటు డ్యామ్ డూమ్ డిస్కస్ మొత్తం అంతా బయటికి లాగేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా ఇంచు కదల్లా, 7 నెలలు అయిపోయింది. ఎందుకని మరి పెద్దిరెడ్డి గారి మీద కేసు అలాగా మూలన పడిపోయింది? ఇది ఆలోచించాల్సిన విషయం. దాని తర్వాత ఇంకొకటి, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే అనుమతులు లేకుండా ఆయన ప్రాంతంలో ఏకంగా ఒక ప్రాజెక్టే కట్టేశాడు. ఎన్జిటి అనుమతులు లేవు, దానికి సరిగా భూసేకరణ కూడా చేయలేదు, సేకరించిన భూములకు కూడా పరిహారం సరిగా ఇవ్వలేదు, అయినా సరే ప్రాజెక్ట్ కట్టేశారు. దీని మీద ఎన్జిటి పూర్తిగా తలంటి పోసింది, అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తలంటి పోసింది. ఏకంగా 25 కోట్లు ఫైన్ కూడా వేసింది. ప్రభుత్వం ఫైన్ కట్టింది ఎవరు? రామచంద్రారెడ్డి గారు కాదు, ప్రభుత్వం ఫైన్ కట్టింది. 25 కోట్లు ప్రభుత్వం ఫైన్ కట్టిందన్న వార్తలు వచ్చిన తర్వాత కూడా ఆ విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? 7 నెలలైనా కూడా ప్రభుత్వం పక్కన పెద్దగా చర్యలు తీసుకోవడానికి పెద్దగా సుముఖత ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు ఆ మీడియాలో ఆ వార్త అంత ప్రముఖంగా ఎందుకు వచ్చింది? ఇది ఆలోచించాల్సిన అంశం. వీటికి సమాధానాలు చూద్దాం, ఏంటి అనే సమాధానాలు. తర్వాత రాగానిపల్లెలో సుమారుగా ఒక 900 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్యుపై చేశారనేది చాలా ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి వాటి మీద ఏమైనా ఎంక్వైరీలు చేయడం కానీ చర్యలు తీసుకోవడం కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయితే కూడా ఎక్కడ జరిగిందా? ఎక్కడ ఏమీ జరగల. ఎందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెద్దగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సుముఖంగా లేదా ఏంటనేది చాలామంది డౌట్. అయినా సరే ఇప్పుడు ఈ మీడియాలో ఎందుకని ఈ వార్త ఎంత ప్రముఖంగా ప్రచురితమైంది? ఇది క్వశ్చన్ మార్క్. ఇంకొకటి, బోడేపల్లి రామచంద్ర యాదవ్ గారు, బీకేవైసీనే ఏదో ఉంది ఆయన పార్టీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆయన పోటీ చేశాడు. ఆయన డైరెక్ట్గా ఈయన మీద ఆరోపణలు ఏకంగా ఎలక్షన్ కమిషన్కే పెట్టాడు. ఏమని? ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ పేరు మీద 145 ఎకరాలు సుమారుగా ఉన్నది. దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలక్షన్లో పోటీ చేసిన సందర్భంగా తన అఫిడవిట్లో దాన్ని చూపించలేదు, కాబట్టి ఈయన డిస్క్వాలిఫై చేయండి ఎమ్మెల్యేగా అని చెప్పి ఆయన మీద పోటీ చేసిన రామచంద్ర యాదవ్ గారు ఆయన కేసు పెట్టారు. నిజంగా కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఈ విషయంలో కూడా దాంట్లో ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులో ఇంప్లీడ్ అవ్వచ్చు. దాని వాస్తవాలు ఏంటనేది ఎలక్షన్ కమిషన్ చెప్పచ్చు. ఆ 145 ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నా ఏంటి అనేది ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఆయన ఎవరో రామచంద్ర యాదవ్ దానికి ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ అవ్వాలి అంటే, ఆయన మీద రామచంద్ర యాదవ్ గారు పోటీ చేసినా ఆయన రామచంద్రారెడ్డి గారి తర్వాత నెక్స్ట్ ప్లేస్లో రామచంద్ర యాదవ్ గారు లేరు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్, ఓడిపోయిన క్యాండిడేట్ ఆయన ఎవరో చల్లా బాబు, ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒకవేళ డిస్క్వాలిఫై అయితే ఎమ్మెల్యే ఇది ఎవరు? తెలుగుదేశం నాయకుడు, తెలుగుదేశానికి సంబంధించిన ఇంకొక ఎమ్మెల్యే పెరుగుతారు. మరి ఆ అవకాశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడానికి ఎందుకు సుఖంగా లేదు? ఇది కూడా క్వశ్చన్ మార్కే కదా. మరి ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం సుముఖత పెద్దగా కనిపించట్లేదు అనేది ప్రజల్లో నానుతున్న విషయం అయినప్పుడు, ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందన్న మీడియాలోనే ఇంత భారీ ఎత్తున ఈయన మీద ఫోటోలతో సహా ఆ అడవిలో ఎక్కడేం కట్టారు అనేది ఫోటోలతో సహా వివరాలన్నీ ప్రచురించడంలో ఇప్పుడు ఉద్దేశం ఏంటి? ఇది $1 మిలియన్ క్వశ్చన్. దీనికి 2 ఆన్సర్స్.
ఒకటి ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇంత ఉదాసీన వైఖరితో ఉండడం అనేది ఒక వర్గానికి నచ్చట్లేదు, పూర్తి స్థాయిలో నచ్చట్లేదు. కాబట్టే ప్రత్యేకించి ఈ విషయాన్ని ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు, 2 రోజులు హడావిడి చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక సేఫ్ ప్యాసేజీని వెతుక్కుంటున్నారు. అంటే విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా అయితే ఒక సేఫ్ ప్యాసేజీని ఎన్నుకుని టోటల్గా నేను రాజకీయాల్లోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయారో, అలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రముఖమైన పార్టీలోకి జాయిన్ అయితే మనకి గొడవలన్నీ లేకుండా ఉంటాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఆ పెద్ద పార్టీ కూడా ఈయన కొడుకు ఎంపీగా ఉన్నారు, ఈయన్ని కూడా కలిపి చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నది అనేది ఢిల్లీ వర్గాల దగ్గర నుంచి గల్లీ వర్గాల దాకా మాట్లాడుకుంటున్న మాట. సో ఇది కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ విధంగా సేఫ్ ప్యాసేజీలోకి వెళ్ళిపోవడం అనేది ఒక వర్గం మీడియాకి ఏమాత్రం సుతరాం ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు ఈయన మీద ఇంత ఫోకస్ చేస్తే ఈయన ఇలాంటి వాడిని మీరు చేర్చుకుంటారా, అదే వీళ్ళ అబ్బాయిని చేర్చుకుంటారా అని చెప్పి రేపు పొద్దున క్వశ్చన్ మార్క్ ఏ పార్టీ జాయిన్ చేసుకుంటే ఆ పార్టీ మీద క్వశ్చన్ మార్క్ పెట్టచ్చు. ప్రజల్లో ఆ పార్టీని పల్సన్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి దొంగల్ని, దోపిడీదారులను, రకరకాల ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు ఈ పార్టీలో అని చెప్పి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఆ సేఫ్ ప్యాసేజీ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కొచ్చేసినాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ వాళ్ళ అబ్బాయికి సంబంధించిన కానీ ఒక పార్టీలో, ప్రముఖమైన పార్టీలోకి వెళ్ళిపోవడానికి అన్ని మాట్లాడేసుకోవడం అన్నీ జరిగిపోయినాయి అన్న వార్తలు వచ్చిన తర్వాత దీన్ని అడ్డం పడడం కోసం ఈ వార్త ప్రముఖంగా వేశారు అనేది ఒకటి. దీంతో పాటు ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే, ఇది ఒక ప్రధానమైన కారణం అయితే, రెండో ప్రధానమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్యుపై చేసిన ప్రాంతం అంతా ఏది? అటవీ ప్రాంతం. అటవీ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇందాక నేను ఒక ప్రాజెక్టు గురించి చెప్పాను. ఆ ప్రాజెక్ట్కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమాత్రం పర్మిషన్ లేవు, 25 కోట్ల ఫైన్ కూడా వేసిందని చెప్పాను. ఆ పర్యావరణ శాఖకి సంబంధించిన మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆ ప్రాంతంలో ఒకవేళ పట్టా భూములు ఉన్నాయన్నా కూడా అదంతా పంచాయతీరాజ్ కిందకు వస్తుంది. ఆ పంచాయతీరాజ్కి సంబంధించిన మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకురావడం ద్వారా పెద్దిరెడ్డి గారు ఆక్యుపై చేసిన అటవీ భూములు వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయడం ద్వారా ప్రజలంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీదకి వచ్చింది. చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. వాటన్నిటికి సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు. పర్యావరణ శాఖ తీసుకున్నా, రోడ్లు, అటవీ శాఖ తీసుకున్నా, లేదా పంచాయతీరాజ్ తీసుకున్నా, ఈ మూడింటికి ఆయనే మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్నారనుకోండి, ఒక్క నిమిషం, సారీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? పవన్ కళ్యాణ్ గారు. ఈ చర్యలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకున్నారనుకోండి. చర్యలు తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు టార్గెట్ అవుతారు. సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి శిక్షలు పడతాయా, ఏం జరుగుతుంది అనేది ఒకటి. ఆయన మొత్తం అంతా కూడా ఆయన్ని కట్టడి చేసినట్టు అయిపోతుంది. ఇది కూడా ఆ మీడియాకి కావాల్సిన అంశం. రెండు, ఈ చర్యలు తీసుకోలేకపోయారు అనుకోండి, టార్గెట్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అవుతారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న వీటి అన్నిటి మీద కూడా ఆయన చర్యలు తీసుకోలేకపోయాడు. చేతకాని మంత్రి, చేతకాని ఉప ముఖ్యమంత్రి, ఆయన శాఖలోనే ఇవన్నీ ఉంటే కూడా ఆయన చిన్న చర్యలు తీసుకోవడానికి కూడా చేయలేకపోయాడు. అధికారుల మీద ఆయనకు పట్టు లేదు అని చెప్పి ఆయన టార్గెట్ చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుంది? రాబోయే రోజుల్లో కూటమిలో లొకలొకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా చేయాలని ప్రయత్నం చేయొచ్చు.
కానీ ఇందాక నేను చెప్పా, చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలోనే ఆయన మీద పెద్ద చర్యలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మనం ఇప్పుడు ఇందాకే ఉదాహరణలు అన్నీ చెప్పాను నేను. ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే పెద్ద ఇంట్రెస్ట్ తీసుకునే టైంలో పవన్ కళ్యాణ్ గారు అధికారులకి ఆదేశించినా, లేదంటే కమిటీలు వేసినా, దాని మీద చర్యలు తీసుకుందామని ప్రయత్నం చేసినా, ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎందుకులే అన్నారనుకోండి, బదనామా అయ్యేది ఎవరు? మాట పడేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పరుగు పోయేది ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు. చూసారా, ఒక దెబ్బకి ఒక 2 పెట్లు కూడా కాదు, 3 పెట్లు 4 పెట్లు పడుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు చేతగాని మంత్రి అని చెప్పడం అనేది టోటల్గా టార్గెట్ అయిపోద్ది. అప్పుడు ఇప్పుడు దాకా మంచి పేరు తెచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, చాలా డాషింగ్గా డైనమిక్గా వెళ్తున్నారు అని పేరు తెచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇష్యూ పెద్ద స్పీడ్ బ్రేకర్ అయిపోద్ది. చర్యలు తీసుకోగలగచ్చు, తీసుకోలేకపోవచ్చు. తీసుకోవాలని ఉన్నా కూడా తీసుకోలేని పరిస్థితులు కూటమిలో ఉండొచ్చు. తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పక్కకి రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అలాగైనా అది జరిగినా ఈ వర్గం మీడియా ఎవరైతే ఏది కోరుకుంటున్నారో అది సక్సెస్ అవుతుంది. ఒకవేళ అది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఈ కూటమి నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. దానికి ఇది మొత్తం అవుతుంది. ప్లస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద పార్టీలో జాయిన్ అవుదామన్న ప్రయత్నాలు ఆఖరి దశకు వచ్చినాయి కాబట్టి వాటికి ఇప్పుడు అడ్డం కొట్టినట్టు అవుతుంది. ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి 7 నెలల తర్వాత ఈ విషయం ఫోకస్లోకి వచ్చింది. ఆయన ఎప్పుడో చేశాడు. ఈ రోడ్లు ఏమన్నా ఇప్పుడు వేసుకున్నాడు? రోడ్లు ఏమన్నా ఈ ప్రభుత్వంలో వేసారా? గత ప్రభుత్వంలో వేసినవి ఈ 7 నెలల నుంచి ఈ మీడియాకి ఎందుకు కనపడలా? ఆయన ఇప్పుడు బిల్డింగ్ కొత్తగా సడన్గా రాత్రి కట్టారా? సడన్గా 7 నెలల తర్వాత ఎందుకు కనబడింది? 7 నెలల ముందే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడన్నా ఇమీడియట్గా ఇది ఫోకస్లోకి వచ్చి ఉండాలి కదా. అప్పుడు ఎందుకు రాలా? 7 నెలల తర్వాత ఎందుకు వచ్చింది? బిల్డింగ్ ఏం రాత్రి లేవలేదు కదా. సో 7 నెలల తర్వాత ఎప్పుడో కట్టిన బిల్డింగ్ గురించి 7 నెలల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడో వేసిన రోడ్ల గురించి 7 నెలల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఈ టార్గెట్ అంతా వేరే ఉన్నది. పెద్ద పార్టీ టార్గెట్, పవన్ కళ్యాణ్ గారి టార్గెట్, అట్ ది సేమ్ టైం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి టార్గెట్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కన్నా కూడా ఈ 2 ఇంపార్టెంట్. అది జరుగుతోంది అనేది ఇప్పుడు చాలామంది మేధావులు ఆలోచిస్తున్న విషయం. మరి దీంట్లో నుంచి సరే ఆ పెద్ద పార్టీలోకి ఆయన వెళ్తాడా ఇవన్నీ ఏం జరుగుతాయనేది చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేయగలుగుతారు, ఏమైనా చేయలేకపోతారా? ఈ రెండిట్లో ఏది జరుగుతుంది అనేది ఏమీ చేయలేక, చేద్దాం అనుకుని ప్రయత్నం చేసి కూడా ఏమీ చేయలేక, గతంలో వేసిన సిట్టులాగే ఈయన వేసిన ఆటలు కూడా పక్కకి పడేసి ఉండిపోయి ఈయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలా ఉండిపోతారా? ఉండిపోయి మళ్ళీ చేతకాని మంత్రిగా ముద్ర ఇచ్చుకుంటారా? లేదు, కూటమిలో చాలా పెద్ద స్థాయి నాయకులు కూడా ఆయన చూసి చూడనట్టు వదిలేద్దాం అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకుని డాషింగ్ అండ్ డైనమిక్ అనేది ఇప్పుడు దాకా ఆయనకి ఏదే పేరు ఉందో దానికి ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకోగలుగుతారా? ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూడాల్సిన అంశం. ఈ మొత్తం విషయాల్లో ఏది జరిగినా కూడా వాళ్ళు ఆ మీడియా ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకున్నా వాళ్ళకి హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ బద్నాం అయిపోయినా హ్యాపీ. లేదంటే ఆ పెద్ద పార్టీలో ఆయన జాయిన్ కాకుండా ఆపగలిగినా వాళ్ళకి హ్యాపీ. సో యాతావాత ఈ 2 రోజులు హడావిడి చేస్తున్న మీడియాకి మాత్రం ఏది జరిగినా హ్యాపీ. కానీ ఇందులో ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు పావు అవ్వకుండా ఉంటారా ఉండరా అనేది $1 million క్వశ్చన్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.